హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు లంచ్ బాక్స్ సిరీస్లో డే 4 రెసిపీ వచ్చేసి ఆలూ రైస్ అండి. ఈ ఆలూ రైస్ అనేది కిడ్స్కి అనేది చాలా ఫేవరెట్ రెసిపీ అండి. బిజీ డేస్లోనే చాలా క్విక్గా అయిపోయే రైస్ అండి. ఇది మెత్తటి బంగాళదుంప ముక్కలతో చాలా మైల్డ్ మసాలాతోని రైస్కి అనేది చాలా ఫ్లేవర్ని ఇస్తుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేశారంటే మీ పిల్లలకి లంచ్ బాక్స్ చాలా పర్ఫెక్ట్ అయిన రెసిపీ అండి. నేను చూపిస్తున్న విధంగా చేస్తే పిల్లలు ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టరండి. లంచ్ బాక్స్ ఖాళీ చేసి తెస్తారు. ఇప్పుడు ప్రాసెస్ విధానం వచ్చి చూపిస్తాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో నేను చూపిస్తున్న గడ్డతో 2 గడ్డల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ఆయిల్ హీట్ ఎక్కినాక ఇవి 2 పెద్ద సైజు బంగాళదుంపలు అండి. ఇలా పీల్ చేసుకొని ఇలా క్యూబ్స్ లాగా పెద్ద సైజు ముక్కలను కట్ చేసుకోవాలండి. ఇలా ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక 7-8 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే త్వరగా ఏగిపోతాయి. ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలండి. అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదండి. ఇలా వస్తే లోపల దాకా ఫ్రై అయినట్టేనండి. ఇప్పుడు ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని పొటాటో పీసులు అనేవి తీసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఒక లైట్ కలర్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతాయండి పొటాటో పీసులు అనేవి. ఎక్కువ ఇంకా డార్క్ కలర్ వస్తే బయట తీసేసరికి మాడిపోతాయండి పొటాటో పీసెస్ అనేవి. వీటినన్నిటిని ఒక బ్రౌన్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. అందులోని చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే 2 లవంగాలు, 1 ఇలాచీ దంచి వేసుకోండి. దంచి వేసుకోవడం వల్ల ఇలాచీ నుంచి ఫ్లేవర్ వస్తుంది బయటికి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోండి. సోంపు వేసుకోవడం వల్ల రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వీటిని అన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు, 1 హాఫ్ ఇంచు అల్లం తరుమండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న ఉల్లిపాయ అండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ అనేది ఖచ్చితంగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది కదండి, ఆనియన్ ఏగిపోయింది. ఇందులో ఫ్రెష్గా ఉండి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి. 2 కప్పుల వరకు. ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, కొద్దిగా కొత్తిమీర, మనం ఫ్రై చేసి ఉంచుకున్న బంగాళదుంపలను కూడా వేసుకొని బాగా రైస్కి మసాలాలన్నీ బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని సిమ్లోని 2 నిమిషాలు ఈ అన్నాన్ని వేడెక్కినంత వరకు ఉంచుకోవాలండి. అప్పుడే సాల్ట్ కరుగుతుంది, మసాలా అనేది రైస్కి పడతాయండి. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఇదిగోండి రైస్ కన్నీ మసాలాలు సాల్ట్ అంతా బాగా కరిగిపోయింది, మసాలా అంతా బాగా పట్టింది. దీన్ని పిల్లలు లంచ్ బాక్స్లో రాయితో పెడితే చాలా బాగా తింటారండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.